హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మీరు తమిళలో చూసారు ఫ్రెండ్స్, ఆ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల ఇలా చెక్ చేసుకోండి అనేసి. మరి ఈ టీచర్ పోస్టులకు ఏం టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది, మరి అది దేనికి సంబంధించిన టీచర్ పోస్టులు అనేది మనము ఈ వీడియోలోకి చూస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. అలా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ పేపర్ కథనం అండి. ఇక్కడ ఆర్మీ పబ్లిక్ స్కూళ్ళలో టీచర్ల కోసం అనేసి వేకెన్సీస్ పోస్ట్స్ మనకి ఇక్కడ వేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఆర్మీ టీచర్లు ఉంటాయి, ఆర్మీ స్కూల్స్ ఉంటాయి. మనకు తెలుగు రాష్ట్రాల్లో ఆర్మీ పబ్లిక్ స్కూళ్ళు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఇక్కడ చూస్తే చూడండి, సికింద్రాబాద్లో ఉంది. అలాగే సికింద్రాబాద్లో మనకు ఇక్కడ మనకు బ్రాకెట్లో మనకు ఆ ప్లేసెస్ కూడా ఇచ్చారు, గోల్కొండ. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కావాలంట. అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, అలాగే పిఆర్టీలు. ఆ విధంగా సబ్జెక్టులు వచ్చేసి బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్, అలాగే జాగ్రఫీ, హిస్టరీ, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, అలాగే సైకాలజీ, సంస్కృతి, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్లు కూడా కావాలంట. మరి ఇక్కడ మనకు వాళ్ళకి సంబంధించిన దేశంలో వివిధ రంగాల్లోని మిలిటరీ స్టేషన్లోని 139 అంటే 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్ళకు కింద పేర్కొన్న పోస్టులు భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దరఖాస్తులు కోరుతుంది. సో మరి అక్కడ టీచర్ల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టే సబ్జెక్టులు మనం చూసాం. అర్హత ఏం కావాలట, పోస్టును అనుసరించి సంబంధించిన వివరాలు కూడా కావాలి. దాంతో మనం చూసుకున్నట్టయితే మనకు గ్రాడ్యుయేట్, పీజీ, అలాగే డిఎడ్, ఈడి, పిఈడి, ఎల్ఈడి, బిఈడి, ఈ విధంగా అర్హత మనకు ఉండాలి. వయోపరిమితి వచ్చేసి 2024 ఏప్రిల్ 1 నాటికి 40 ఏళ్ళ లోపు ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. దానికి మనకి రిజర్వేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అది చూసుకోవచ్చు. నెక్స్ట్ అలా ఎంపిక విధానం ఎలా ఉంటుంది, మరి ఏ విధంగా పోస్టులను భర్తీ చేస్తారు, నియామకాలను భర్తీ చేస్తారంటే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా భర్తీ చేస్తారట. ఇంటర్వ్యూ, టీచింగ్, ఈ తర్వాత మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే హైదరాబాద్లో. దరఖాస్తు రుసుము వచ్చేసి 385గా ఉంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేసి చివరి తేదీ అక్టోబర్ 25 వరకు చివరి తేదీ ఉంది. పరీక్షా తేదీలు నవంబర్ 23, 24 ఈ 2 రోజులలో మళ్ళీ ఆర్మీ టీచర్లకు సంబంధించిన నియామక పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసినట్టే ఫలితం వెళ్ళండి మళ్ళీ డిసెంబర్ 10కే ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారండి, AWESindia.com అనేసి. సో మనకి ఈ విధంగా మనకు ఈ పోస్టులు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మరి ఇక్కడ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే సైట్ ఓపెన్ చేసినట్టయితే సైట్ అనేది ఈ విధంగా వస్తుందండి మనకి. సో ఆర్మీ వెల్ఫేర్ ఆ లింక్ని మనం AWSindia.com అని క్లిక్ చేస్తే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ G2 ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ మీకు కావాల్సిన నోటిఫికేషన్ కూడా కింద మనకి అవైలబుల్లో ఉంది, నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి. అలాగే ఇక్కడ మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి అనేది మొత్తం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆర్మీ టీచర్ల కోసం ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఆ క్వాలిఫికేషన్ బేస్డ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.